నమస్కారం ఏబీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం। కేంద్ర ప్రభుత్వానికి ఇక కాలం చెల్లింది। మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి। ప్రతిభకు సాన పెడితే మంచి ఫలితాలు వస్తాయి। అవగాహన సదస్సులో 21st సెంచరీ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్। అందుబాటులోకి ఎన్టీఆర్ వైద్య సేవలు। మీడియా సమావేశంలో శ్రీ లక్ష్మీ దంత వైద్యశాల నిర్వాహకులు లక్ష్మయ్య। వేడుకగా ఈస్టర్ పండుగ। చర్చిలు సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు। కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు। రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు। ఐఏఎస్ వ్యవహార శైలిపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు। జూన్ 3 వరకు రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటుందని, ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే రాష్ట్రంలో తమ మాట చెల్లుబాటు కావడం లేదన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజయసాయి రెడ్డి చెప్పు చేతల్లో ఎలక్షన్ కమిషన్ నడుస్తోందని ఆరోపించారు। రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు మోదీ చేతుల్లో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య పాలనకు ఆటంకం మారుతుందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్నారు। రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు పాలన రాబోతోందన్నారు। విలేకరుల సమావేశంలో గౌడ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ పాలిక శ్రీను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమిల్లి విజయశేఖర్, మండవిల్లి శివ, తవ్వ రాజా, మరుకుర్తి రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు। 36 years experience లో చెప్తున్నా, ఇట్ ఇస్ ఎ వేవ్, సునామీ వేవ్। 100% గెలుపు తెలుగుదేశానికి। మరలా కాబోయేది చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడం కూడా ఖాయం। అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నాం, ఇవాళ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది। అధికారులు అంగీకరిస్తున్నారు। ఇన్ని కష్టాలు, ఆర్థిక దిగ్బంధనంలో కూడా చొచ్చుకుపోతుంది ఆంధ్రప్రదేశ్। దీన్ని నిరోధించలేమన్న భావంతో మోదీ ప్రభుత్వం మనకి అన్ని అడ్డంకులు కల్పిస్తుంది, కానీ ఆగదు, ఈ వేగం ఆగదు। వెళ్తున్నాం, అన్నీ ఉన్నాయి, ఈసీకి కొన్ని అధికారాలు ఉన్నాయి, కానీ ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది। ఈసీ మోడీ కన్సర్న్లో నడుస్తూ ఉంది। అనేక సార్లు మేము కంప్లైంట్ ఇస్తే ఒక్క కంప్లైంట్ కూడా రెస్పాండ్ కాదు। విజయసాయి రెడ్డి పరిగెత్తే 5 నిమిషాల్లో పరిగెత్తా ఉన్నారు। విజయసాయి రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఒక సభ్యుడిలాగా నడిచింది ఎలక్షన్ అంతా। జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లో, విజయసాయి రెడ్డి కన్సర్న్లో ఎలక్షన్ కమిషన్ నడుస్తూ ఉంది। దౌర్భాగ్యం ఇది। నిష్పక్షపాతంగా ఒక రాజ్యాంగ శక్తిగా ఉండవలసిన ఎలక్షన్ కమిషన్ ఇన్ని విమర్శలు పాల్గొనడం భారతదేశ ఎన్నికల చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి। శేషన్ గారు లాంటి మహాశయుడు సంస్కరణ తెచ్చి నడిపిన విధానానికి భ్రష్టు పట్టించింది ఎలక్షన్ కమిషన్। ఆఖరికి ఈ రోజున న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు మోడీ। చూశారు ఈ రోజున సీజే మీద ఏ విధమైన అబోధ కల్పంతో కూడుకున్న కథనాన్ని సృష్టించి మనలో దాగి ఉన్న ప్రతిభకు సానబెట్టి ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయని 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ సూచించారు। రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రోడు గ్రామ పంచాయతీ సమీపంలో విద్యార్థుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు। సివిల్స్ ప్రిపరేషన్ ఇంటర్ డిగ్రీల నుంచే ప్రారంభించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని సూచించారు। తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించవచ్చన్నారు। అన్నింటికీ మించి సివిల్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థి ఒక ఉత్తమ పౌరుడిగా ఎదుగుతారని పేర్కొన్నారు। కాగా ఈ అవగాహన సదస్సులో భాగంగా విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు। దానిలో భాగంగా న్యూస్ పేపర్ చదవడం,
NCERT పుస్తకాలు చదవడం, మాక్ ఇంటర్వ్యూలు, మెరుగైన చేతిరాత, నైతిక విలువలు, నిర్ణయీకరణ నైపుణ్యం, నాయకత్వ సామర్థ్యం, సమస్య పరిష్కార సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. IIS డాక్టర్ పద్మనాభరావు, IAS డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, చేతిరాత నిపుణులు మల్లికార్జునరావు, విశ్రాంత చీఫ్ సెక్రటరీ మోహన్ కందా వంటి ప్రముఖులు విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. ముగింపు సందర్భంగా విద్యార్థులకు జ్ఞాపికల్ని, ప్రశంసా పత్రాలని అందజేశారు. మాకు ప్రభుత్వంలో ఇప్పుడు సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ అని 2.5 అని ఉంటాయి. ఎందుకంటే అవి 2 లేకుండా మేము ఎవరికి తెలియదు. రిటైర్ అయిన తర్వాత నేను నా పేరు వీలిపోయా ఉంటే IAS కాదు, ఒక రీజియన్ కాదు, ఒక లాంగ్వేజ్ కాదు, ఒక కులం కాదు. మా తల్లిదండ్రుల బాధ్యతలు తీరిపోయాయి, భార్య పిల్లలు బంధువులు వాళ్ళు ఉండే రోల్. సో నేను మోహన్ కందాగా ఏంటి నా వ్యక్తిత్వం వెతుక్కుంటూ ఉంటే ఐఎమ్ ఇండియన్ అనే ఒక ఐడియా వచ్చింది. సో ఈ భారతీయత్వం అనేది ఒకటి దాన్ని ప్రోత్సహించాలని చెప్పి మనం రాను మరీ డివైడ్ అయిపోతున్నాం. రకరకాల వర్గీకరణ, తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు అయితే మనకి ఒకవైపు అయితే జార్ఖండ్, ఇంకోటి ఛత్తీస్గఢ్, అలాగే క్యాస్ట్ కమ్యూనిటీ ఇవి లేకుండా ప్రజలందరికీ నేను భారతీయుడిని ఒక ఫీలింగ్ రావాలని ఒకటి. తర్వాత ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకున్నాము స్వాతంత్రం వచ్చిన తర్వాత, కానీ ఎన్నో ఉన్నాయి. ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొన్ని మంచినీటి సరఫరా లేని ఊళ్ళు ఉన్నాయి, విద్య, ఆరోగ్యం ఇవన్నీ కూడా రిమైనింగ్ ఇష్యూస్. సో చేయాల్సిన ఎన్నో బ్రహ్మాండమైన దేశ ఎజెండాలో యువతులకి మంచి పెద్ద రోల్, పర్టికులర్లీ సివిల్ సర్వీసెస్. సో వీళ్ళందరికీ కేవలం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ గోయింగ్ అబ్రాడ్లే కాకుండా అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే అవ్వకుండా సివిల్ సర్వీసెస్ రూట్ ద్వారా కూడా ఎంతో సంతృప్తి, తర్వాత ఒక విధమైన రికగ్నిషన్, అందులో ఆకర్షణ ఉంది, అందులో సంతృప్తి ఉంది, అందులో మంచి పర్క్స్ ఉన్నాయి, మంచి జీతాలు ఉన్నాయి, సోషల్ స్టేటస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియాలి. అంటే నా అనుభవం వాళ్ళకి పంచి నాలాగా సంతోషంగా ఉండాలంటే నా వయసులో ఇది కూడా ఒక మంచి మాట. ఇది మీరు తీసుకుంటే యూ విల్ బీ హ్యాపీ అండ్ యూ విల్ బీ కంఫర్టబుల్ అండ్ ద కంట్రీ విల్ బెనిఫిట్ ఫ్రమ్ యూ అని చెప్పడానికి అదొక నా సందేశంగా పెట్టుకున్నాను. ఎక్కడ నాకు మరి అవకాశం వస్తే అక్కడే. సివిల్ సర్వీస్ పట్ల అవగాహన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రముఖ విద్యావేత్తలని, అలాగే సీనియర్ సివిల్ సర్వెంట్లని ఈ స్టూడెంట్స్కి సివిల్ సర్వీస్ పట్ల అవగాహన కల్పించడం కోసం ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మోహన్ కందా అంటే ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గారు కూడా స్టూడెంట్స్ను ఉద్దేశించి పరిపాలన ఏ విధంగా చేయాలి, సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాల మీద అవగాహన కల్పించడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో భాగంగా స్టూడెంట్స్కి కేవలం సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి సబ్జెక్టుల మీద మాత్రమే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అంటే ఇంక్లూడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, ఇటువంటి అంశాలని. వీటితో పాటు ప్రతిరోజు ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద, స్పోర్ట్స్ మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఒక ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థి కేవలం సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్గా మాత్రమే కాకుండా ఒక ఉత్తమ పౌరుడు అయ్యే విధంగా తీర్చిదిద్దేటటువంటి ఒక ఫౌండేషన్గా దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మిగతా విద్యార్థులు కూడా ఉపయోగించుకోవచ్చు. పేరెంట్స్ కూడా ఇటువంటి 10th ఇంటర్ తర్వాత భవిష్యత్తు ఎలా ఉండాలి, 10th ఇంటర్ అయిపోయిన తర్వాత కెరియర్ని ఏ విధంగా మలుచుకోవాలి అనేటటువంటి సంబంధించినటువంటి ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ వ్యక్తిగతంగా మమ్మల్ని కలవచ్చు, లేకపోతే kptrainer@gmail.com అనేటటువంటి మెయిల్ ఐడికి మీరు మీ అనుమానాలు పంపిస్తే వెంటనే దానికి స్పందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తమ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చామని శ్రీ లక్ష్మీ దంత వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ డి లక్ష్మయ్య నాయుడు వివరించారు. రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యురాలు డి శ్రీదేవితో కలిసి ఆయన మాట్లాడారు.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, వాకింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన ఉత్తర్వులు అందాయని తెలిపారు. ఉద్యోగులకు, జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు అత్యున్నత ప్రమాణాలతో నగదు రహిత దంత వైద్య సేవలు సదరు స్కీమ్ల ద్వారా అందిస్తామని ఆయన వివరించారు. చాకోలెట్స్, స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల దంత సమస్యలు వస్తాయని, ఒకవేళ తిన్న వెంటనే పళ్ళు పుక్కిలించుకోవడం, రోజుకి 2 సార్లు పళ్ళు తోముకోవడం చేయాలని డాక్టర్ లక్ష్మయ్య నాయుడు చెప్పారు. వైద్యురాలు శ్రీదేవి మాట్లాడుతూ ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు సరిచేయడం, పిప్పి పళ్ళు తొలగించకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, సహజమైన పళ్ళ రీతిలో ఫిక్స్డ్ గాని తీసిపెట్టుకునే కృత్రిమ దంతాలు గాని అమర్చడం, పళ్ళు శుభ్రపరచడం, చిగుళ్ళ వ్యాధులకు కదిలిన పళ్లకు పెరియోడెంటల్ థెరపీ, జ్ఞాన దంతాల తొలగింపు వంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. చిన్నపిల్లల దంత ఆరోగ్యం కొరకు ఫిట్ అండ్ ఫిజర్ సిలెన్స్, ఫ్లోరైడ్ అప్లికేషన్ వంటి ఆధునిక దంత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ శ్రీదేవి వివరించారు. పిల్లలకి క్లిప్స్ వేసి ఎత్తుపడి వంకపడి సరిగేసే స్పెషాలిటీ అది. దాంట్లో ప్రొఫెసర్ అండ్ అడాప్టివ్ డిపార్ట్మెంట్. దీంతో పాటు మనకి ఇక్కడ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, అన్ని స్పెషలైజేషన్ ట్రీట్మెంట్స్ మనకి హాస్పిటల్లో చేస్తూ ఉంటాం. మెయిన్గా ఏంటంటే ఎత్తుపడి తొలగించకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే ఫిక్స్డ్గా సెరమిక్ బ్రిడ్జెస్, ఫిక్స్డ్ సెరమిక్ బ్రిడ్జెస్, ఇంకా ఇంప్లాంట్ సపోర్టింగ్ డెంచర్స్, డెంటల్ ఇంప్లాంట్స్, లేజర్స్ అలాంటి ఆధునిక ట్రీట్మెంట్స్ అన్ని మన హాస్పిటల్లో అవైలబిలిటీ ఉందండి. దానికి పిల్లల కోసం అయితే చిన్నపిల్లల దీనికోసం ఫిట్ అండ్ ఫ్యూచర్ సీలెంట్స్ లాంటి కొత్తగా ఇప్పుడు వస్తున్న ఆధునిక టెక్నాలజీతో పళ్ళను పుచ్చుకోకుండా ఉండటం కోసమే ఫిట్ అండ్ ఫ్యూచర్ సీలెంట్స్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, అదే విధంగా అసలు పుచ్చే రాకుండా ఉండటం కోసం ఫిట్ అండ్ ఫ్యూచర్ సీలెంట్స్, లేదా ఫ్లోరైడ్ అప్లికేషన్స్ అని చెప్పి ఫ్లోరైడ్ కూడా డైరెక్ట్గా మనం పళ్ళ మీద, చంటి పిల్లల పళ్ళ మీద అప్లై చేయడం వల్ల పళ్ళు పుచ్చుకోకుండా ఉండటం. చంటి పిల్లలకు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు అది చేసి పళ్ళు తీయకుండా, చాలామంది తెలియక పళ్ళు తీసేయండి అలాగే ఊరిపోయే పనులే కదా అడుగుతూ ఉంటారు. అది కూడా లేకుండా వాటిని భద్రపరిచేలాగా ట్రీట్మెంట్ చేయడం మన స్పెషల్. రాజమహేంద్రవరం నగరంలోని పుష్కరాల రేవులో ఎప్పటి మాదిరిగానే ఆనంద ఆదివారం నిర్వహించారు. ఇది 126వ ఆనంద ఆదివారం. ఈ ఆనంద ఆదివారంలో వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు హాజరై తమ ప్రతిభను కనబర్చారు. నగరవాసుల్ని ఆకట్టుకున్నారు. క్లాసికల్, వెస్ట్రన్ తదితర నృత్యాలతో విద్యార్థులు అందరినీ అలరించారు. బిక్కవోలు శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల శ్రీ పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ పుష్పోత్సవాన్ని కన్నులారా తిలకించారు. బిక్కవోలులో వేంచేసి ఉన్న ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ సమేత నారాయణ స్వామి కళ్యాణోత్సవాలు ముగింపును పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు శ్రీ పుష్పోత్సవం శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని అద్దాల మండపాన్ని పూలమాలలతో అత్యంత సుందరంగా అలంకరించి స్వామివారి పవలింపు సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. వాడపల్లి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు భార్యాభర్తలు దంపతులు తాంబూలాలు అందుకోగా ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు వేదాశీర్వచనం తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు బిక్కవోలు హర్షవర్ధన్, రాఘవరాం వంశీలు పాల్గొన్నారు.
శాస్త్రదీక్ష కార్యక్రమాలు నిర్వర్తించబడుతున్నాయి. ఏకాదశి నాడు శ్రీవారి కళ్యాణము, సదస్యము, చక్ర స్నానము, ఈవేళ శ్రీపుష్పయాగ మహోత్సవం అనేటువంటి ఉత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు పరమార్థం ఏంటంటే లోక కళ్యాణార్థము, అలాగే సమాజంలో ఉండేటువంటి రైతాంగములకు చక్కని పంటను, పాడిని, వంశాభివృద్ధిని కలగడానికి ఉత్సవాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి గ్రామంలోనూ కూడా ఈ ఏకాదశి నాడు ఈ విశేష కళ్యాణ మహోత్సవాలు శ్రీపుష్పయాగం అనేటువంటి 6వ రోజున జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమంలో శ్రీపుష్పయాగ మహోత్సవం అని చేస్తూ ఉంటారు. అంటే పుష్పయాగ మహోత్సవం అంటే సమాజంలో ఉండేటువంటి పుష్పములు, ఫలములు, అలాగే రైతాంగములకు చక్కని పంటను ఇచ్చేదాకా ఈ పుష్పాల వల్లే మనం సమస్తమైనటువంటి ఆయుష్, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని అనుభవించడానికి, కాబోయేటువంటి నవదంపతులకు మంచి సంతానం పొందడానికి ఏర్పడేటువంటి పుష్ప యాగ మహోత్సవం అంటారు. ఇప్పుడు పుష్పయాగ మహోత్సవాలు చేయడం వల్ల అందరికీ సుభిక్షంగా ఉండాలని, గ్రామంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలని గ్రామస్తులందరికీ కూడా ఆశీర్వాదం చేస్తూ ఏకాదశి వేయడం కరగదు. బిక్కవోలు మండలంలోని వివిధ గ్రామాల్లో ఈస్టర్ పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈస్టర్ పండుగ సందర్భంగా ఆయా గ్రామాల్లోని క్రైస్తవులు సమాధుల్ని సుందరంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని కాపవరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో క్రైస్తవ గీతాలాపన చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఏఈఎల్సీ సినేట్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కోమారపు ప్రసాద్ బాబు ఈస్టర్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఏఎస్ఐ కప్పల జయప్రసాద్, పాస్టర్ ఆర్ జేమ్స్, ఎల్సీసీ కర్రి డానియల్, కమిటీ పాల్ తదితర క్రైస్తవులు పాల్గొన్నారు. జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, తూర్పు మన్యంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు తెల్లవారుజాము నుంచి వారి బంధువుల సమాధుల్ని అందంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెల్లవారుజాము నుంచి అన్ని చర్చిలలో క్రీస్తు పునరుద్ధరణ ఆరాధనలు చేశారు. అనంతరం క్రైస్తవులు తమ బంధువుల సమాధుల్ని కొవ్వొత్తుల వెలుగులతో, పూలమాలలతో అలంకారంగా ముస్తాబు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సిఎస్ఐ పాస్టర్ రేవా దైవ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ, యేసు మన పాపాల కోసం శిలువలో తన ప్రాణాల్ని బలిగా అర్పించుకొని 3వ దినమున తిరిగి లేచాడని, ఈ సత్యాన్ని గ్రహించి అందరూ సన్మార్గంలో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ పాస్టరేట్ చైర్మన్ జిఎస్ లూథర్ పాల్, బేయర్ షా బావా సంఘ సేవకులు రేవా బి ప్రభాకర్, మాసిదోనియా సేవకులు రేవా సిహెచ్ శామ్యూల్, చెట్లవాద సిఎస్ఐ సేవకులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మా తండ్రి, మా ప్రభా, నా దేవుని అనుగ్రహించండి. వారు తిరిగి లేస్తారని ఒక దినమున బిడ్డలకు జ్ఞాపకం ఈ దినమున తండ్రి ప్రతి సమాధిని ఖచ్చితంగా కానీ మీరు ఆకళ్ళ తండ్రి
గండేపల్లి మండలం మురారి గ్రామంలో నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆమంచి ఆంజనేయ స్వామి కేరళకు నంబూద్రి నారాయణ నంబూద్రి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు పంచామృతాలతో పుష్పార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం జరిపి ఆలయం వద్ద పడిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురారి అయ్యప్ప స్వామి భక్తులు సుంకవల్లి శ్రీనివాస్, బోళ్ల బ్రహ్మాజీ, బొల్లంరెడ్డి రామకృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలు ముగింపు సందర్భంగా గండేపల్లి గ్రామంలోని శ్రీ సీతారామ ఆలయం వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు. గండేపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 5,000 మంది భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కాగా ప్రతి ఏటా ఈ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో ఈస్టర్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసుక్రీస్తు పునరుద్ధాతమైన ఈస్టర్ పండుగ సందర్భంగా ఆయా గ్రామాల్లోని క్రైస్తవులు వారి బంధువుల సమాధుల్ని అందంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని కుతుకులూరు గ్రామంలో లిటిల్ ఫ్లేక్ జూబ్లీ చర్చ్ పాస్టర్ ఎస్ఆర్ఎస్ ఫిలిప్ ఆధ్వర్యంలో ఈస్టర్ను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు గీతాలాపన చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు జంగం బుజ్జి, పచ్చిమల్ల వీర్రాజు, కొంగు పోతురాజు, కాటూరి శ్రీనివాస్, పచ్చిమల్ల నాని, జంగం శేఖర్, నేల పాపారావు, పాక అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వానికి ఇక కాలం చెల్లింది. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రతిభకు సాన పెడితే మంచి ఫలితాలు వస్తాయి. అవగాహన సదస్సులో 21st సెంచరీ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్. అందుబాటులోకి ఎన్టీఆర్ వైద్య సేవలు. మీడియా సమావేశంలో శ్రీ లక్ష్మీ దంత వైద్యశాల నిర్వాహకులు లక్ష్మయ్య. వేడుకగా ఈస్టర్ పండుగ. చర్చిలు, సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ABC న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.